మంట ఉంది తల్లులారా జల్లు మంట ఉంది తల్లులారా గాలితోటి అంత కొడుక రామయ్యో ఎముకాలు మొక్కలన్నీ నా రాముడా పల్లె పల్లె ఇరిగనారా నా రాముడా పల్లె పల్లె ఇరిగనారా నా రాముడా అనుకున్నారా నా రాముడు అసలు నీ మీద కూడా ఉన్నాయి కొడుక అసలు నీ రాశులల్లా చేసితీవా పూల చూసుకొని కొండ బాగితే ఏది కోతి ఏది నా ముక్షమా నలుగురిని ఒక ఎత్తు నేను దాదినా ఒక్కరిని ఒక ఎత్తు నేను దాదినా అన్నగన్న తల్లి రావే పార్వతమ్మ నువ్వు పుట్టాక ముందు పార్వతమ్మ ఏమీనో మూలెనో మీనగన్నవే మీద వన్నవయ్యా పార్వతి మీద దుమ్మయ్యా పార్వతమ్మ అందరు పాల పూజ చేసి కంటే పూజ చేసి నువ్వు ననగన్నవా అందరు పూల పూజ చేసి కంటే పూజ చేసి నువ్వు ననగన్నవా జంగమయ్యా పాలకుళ్ళు గర రామానాయను దొక్కని రామానాయన పాలకుళ్ళు గదరా జంగమయ్యా గుర్రాలు దొక్కని రామానాయన ఎల్లమ్మనమ్మ ఎల్లమ్మ కన్నీరు తీయబట్టే గారేనుక పోయేదాగినది గారేనుక ఎల్లమ్మ కన్నీరు తీస్తూ ఉన్నది ఎల్లమ్మ ఉలపోస్తున్నది తల్లి ఎల్లమ్మని ఇక్కడనే ఉలపోస్తూ ఉంటే రావుడు మళ్ళా వస్తారు చెప్పవే ఎల్లమ్మ తల్లి పేరు చెప్పమని మళ్ళా కారణము బాధ పెడుతుంది దేవి ఎల్లమ్మ పప్పదే పట్టిందా లేపినాది అందులోనే పెట్టినాది రేణుక ఎల్లమ్మ అందులోనే పోతుంది వీరేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అందులోనే దూకినప్పుడు అమ్మవారి రేణుక ఎల్లమ్మ కురులు నీళ్ళ మీద వెళ్తూ ఉన్నాయాట అంతలింగే కళ్ళవారు చూసినాడు మురికి చర్మము తెచ్చినాడు లంద మీద కప్తూ ఉన్నాడాట అమ్మవారు లేనక ఎల్లమ్మ నీ సువాసనకు గదర వాసన కుండలేక చరాచర భూమి వదిలికొని దేవి రేణుక ఎల్లమ్మ నక్కలోకం నాగలోకం వెళ్ళిపోతూ ఉన్నది నాగనతోటి ఆటలాడుతుంది దేవి ఎల్లమ్మ అమ్మవారి రేణుక ఎల్లమ్మల అందులోన నిమ్మలంగా ఉన్నదాట వారంలోన రాముని కుప్పల బంతులు దొరికినాయి బంతులు తీసుకొని మట్టెడు వారం వచ్చి లోపల రేణుక ఎల్లమ్మ కనిపిస్తలేదాట ఇప్పుడు తమ్ముడు లేపుకున్నాడు చిన్న చెల్లి శ్రీయాల గౌరమ్మను లేపుకుని బలపరిచి రాముడైనా కళ్ళ కాటికి పెట్టిండు పళ్ళకు దాసన పెట్టిండు అరి చేతిలో అందరం కొట్టినప్పుడు అమ్మవారి రేణుక ఎల్లమ్మ పాదాలు గంగ వదిలితో ఉన్నాయాట గంగలాది ఒడ్డుకొచ్చినాడు గంగని గడగడ గడగడ గర్జన వేసినప్పుడు అమ్మవారి గంగమ్మ రేణుక ఎల్లమ్మ జాడలు చెప్తూ ఉన్నదాట రామ పరశురామ నువ్వు ఈ రూపకంగా పోతే నీ తల్లి నీకు ఒక్కనాడు దొరకవద్దు రామ పరశురామ నువ్వేమో బయలు వారేసం గడ్డలు నీ చెల్లెనేమో జోగుదాలేసం గడ్డలు రామ పరశురామ బయలు వారికి జోగుదానికి బావా మడతలు వరుసగా రామ పరశురామ ప్రకారం చెప్పినప్పుడు రాముడు బయలు సామాన్ తయారు వేసుకున్నాడు చెల్లెకు జోగురాలేసం వేస్తూ ఉన్నాడాట జోగురాలేసం వేసుకొని రాముడు బయలు వేసం వేసుకొని చాలజగురు పట్టం వస్తూ ఉన్నారాట చాలజగురు పట్టంలో ఉన్న వాడ తిరుగుతూ ఉన్నాడు గేరిగేరి తిరుగుతున్న బలపరిచి రాముడైనా ఏ ఇంటికి పోయినా ఇడుపుకైదు బొట్లు కానొస్తా ఉన్నాయి యాపిల్లలు కానొస్తా ఉన్నాయి కానీ రేణుక ఎల్లమ్మ జాడలో ఊపిసలేవాట చాలజగురు పట్టంలో ఉన్న జామవంతుల వాడకు వచ్చినాడు బలపరిచి రాముడైనా
మాతలింగమ్మ కట్టుకున్న సీర చూసినాడు పెట్టుకున్న సొమ్ములు చూసిన బలపరశురాముడైనా మాతలింగమ్మ కట్టుకున్న చీర అమ్మదే ఉన్నది పెట్టుకున్న సొమ్ములు అమ్మ రేణుక అనుకుని బలపరశురాముడైనా మాతలింగమ్మని పట్టినాడు పలాపల 2 దెబ్బలు కొట్టినాడు గడగడ గర్జనేసినప్పుడు మాతలింగమ్మ రేణుక ఎల్లమ్మ జాడ చెప్తూ ఉన్నదాట రామ పరశురామ నీ తల్లి వచ్చిన వాడు నిజమే ఉన్నదయ్యా కానీ మా ఇంటిలో లేదు రామ పరశురామ మా ఇంటి ముంగడ కలియాప వృక్షం ఉన్నదయ్యా వృక్షం కింద గోళం ఉన్నదయ్యా లందగోళం లేకున్నదని చెప్పినప్పుడైనా రాముడు లందగోళ కాడికి వచ్చినప్పుడు భారీగా అది రాముడైనా రామ పరశురామ నీ తల్లిని వేసేటప్పుడు 5 ఏళ్లతో వేసినాం కానీ తీసేటప్పుడు 11 ఏళ్లతో ఇయ్యాల కొడుక రామయ్య 7 పండ్ల నిమ్మకాయలు లేవాలి 7 పండ్ల కొబ్బరికాయలు లేవాలి 7 పండ్ల గుమ్మడికాయలు లేవాలి తెలుపు నలుపు పచ్చ బడలు వరుసలు రామ పరశురామ కూలల కాడ కావంత కట్టకుండా దేవాలి మేకంతే మేకలు తీసుకురావాలి కావంత కట్టకుండా తీసుకురా రామ పరశురామ మాతలింగం చెప్పిన ప్రకారంగా రాముడు అన్ని ఏర్పాటు చేసినాడే రేణుక ఎల్లమ్మని ఏ ప్రకారం వేడుకున్న వారుగా అది రాముడైనా